ముప్పై కుశలో పెరి వేమిరెడ్డి పుల్లారెడ్డి పొలిటికల్ జర్నలిస్ట్ శబరి న్యూస్ ఛానల్ ఖమ్మం. గత ఉపరాష్ట్రపతి గారు న్యాయ వ్యవస్థ కంటే చట్టసభల వ్యవస్థ గొప్పదని నిన్న ఒక కామెంట్ చేశారు 2 రోజుల క్రితం. ఇప్పుడు చట్టాలు సభలు చేస్తున్నాయి, అమలుపరిచేది కార్యనిర్వహణ వ్యవస్థ, దాన్ని కాపాడాల్సింది న్యాయ వ్యవస్థ. ఆ విధంగానే శాసనసభలో కొన్ని బిల్స్ పాస్ వాటిలో పెండింగ్ వాటిని గురించి కూడా అట్నే చేసి సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది ఈ మధ్యకాలంలో. దాన్ని కూడా ఆలోచించాలి. అసలు చట్టసభల్లో ఈ చట్టాలు చేసే సభ్యులు ఎంతవరకు నైతిక విలువలు పాటించే వాళ్ళు పారదర్శకత ఉందా అంటే లేదు, జవాబుదారీతనం ఉందంటే లేదు. ఏమీ లేకుండా వీళ్ళు ఇష్టం వచ్చినట్టు బిజినెస్ మ్యాగ్నెట్స్ని వీళ్ళని క్రిమినల్స్ని తీసుకొని 70% వాళ్ళే ఉండి చట్టసభలు చేస్తున్నారు. ఇవన్నీ అంటే చూసుకుంటూ పోవాలి న్యాయ వ్యవస్థ అన్నట్టు అని ఉంది. ముందు ఏంటంటే చట్టసభల్లో మంచి వాళ్ళని ఎన్నుకునేటట్టు చూడాలి. ఏ పార్టీ వాళ్ళైనా ఆ పార్టీ చేయకుండా అన్ని పార్టీలు కూడా ఆ విధంగానే దిగజాటం మొదలుపెట్టినాయి. ఒక విషయం ఏంటంటే తెలంగాణలో ఒకప్పుడు ఉభయ తెలుగు రాష్ట్రాలు కలిసి ఉన్నప్పుడు 78లో కానీ 1994లో కానీ 2004లో కానీ ఇక్కడ 89లో కూడా దాదాపుగా ఆంధ్రప్రదేశ్ దిక్సూచిగా ఉంది ఉభయ భారతదేశానికి. ఇక్కడ ఏ రాష్ట్రాలు అయితే పరిపాలన చేసినాయో చెన్నారెడ్డి గారు కానీ ఆ తర్వాత రాజశేఖర రెడ్డి గారి టైంలో వీటిని చూసి ఇక్కడ కార్యక్రమాలను చూసి ఉత్తర భారతదేశం కానీ మిగతా చోట్ల కూడా కాంగ్రెస్ అధికారం రావడానికి దోహదపడింది. ఇప్పుడు ఆ పరిస్థితి లేకుండా చేసుకున్నారు. ఒకటి, ఇక్కడ రేవంత్ రెడ్డి గారి పరిపాలన వచ్చి కూడా దాదాపు 290 రోజులు అయింది. ఇవాటికి మంత్రివర్గ విస్తరణ చేయలేదు. విద్యాశాఖ లాంటి దానికి అసలు మంత్రులే లేకుండా పోయిండు. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు అంటారు నల్గొండ జిల్లాలో ఒక స్టూడెంట్ ఉన్నారు, 8 మంది టీచర్లు ఉన్నారు అని అంటే విద్యాశాఖ సాయంతో నిర్వీర్యం చేశారు, మంత్రివర్గ విస్తరణ చేయలేదు. అక్కడ ఆంధ్రప్రదేశ్లో కూడా పరిస్థితి రాష్ట్రం విడిపోయిన తర్వాత కూడా అది అయింది. వాళ్ళు అప్పులు చేస్తున్నారు. ఇప్పుడు 30,000 కోట్లు 40,000 ఎకరాలు సేకరించారు, రాజధాని కట్టాన్ని వెళ్ళలేదు. విడదీసిన వల్ల ఏమిటంటే దేశం మొత్తం మీద కూడా తెలుగు జాతిని విడదీసి పరిపాలించడం చేశారు. ఇక్కడ కూడా ఆర్థిక వనరులు లేవు, ఇష్టం వచ్చినట్టు హామీలు ఇచ్చారు. హామీలు ఇంప్లిమెంట్ చేయాలంటే పైసలు కావాలా, వనరులు సమకూర్చలేదు వాటికి కూడా. దీనివల్ల ఏంటి, ఇక్కడ కేవలం ఉచిత బస్సు ఒకటి అమలుపరచడం జరుగుతుంది. అక్కడ కూడా ఏంటంటే పెన్షన్ ఒకటి పెంచారు, అక్కడ సూపర్ 6 అని పెట్టారు, అదే అమలుపరచలేదు. ఇక్కడ 6 గ్యారంటీలు అన్నారు, 420 హామీలు అన్నారు, ఏది ఫుల్ఫిల్గా అమలుపరచలేదు. మంత్రులు కూడా ఎవరే ఏమైనా తీరు అన్నట్టుంది. ఇప్పుడు ముఖ్యమంత్రిని ఎక్కడ చేసినా కూడా ఈ దేశంలో ఉన్న పరిపాలన ఏమిటంటే వాళ్ళ దగ్గర ఉంటాయి, పగ్గం వాళ్ళ దగ్గర ఉంటుంది, నాగలు దున్నేవాళ్ళు ఎక్కడ ఉండేటట్టు ఉంటాయి పరిస్థితి, ఇది బండి తోలేవాళ్ళు. ఆ విధంగా లేకుండా మొదట 6 నెలలు పరిపాలన బాగానే ఉంది. రేవంత్ రెడ్డి గారు కూడా దూసుకుపోవడం, తర్వాత వచ్చాక ఏంటంటే పగ్గాలు లాగిపెట్టేసి వదిలిపెట్టేశారు, శాంతం లాగిపెట్టారు. ఇక్కడ ఏంటి, ఏ కార్యక్రమాలు అమలు పరచడానికి డబ్బులు లేవు, ఇష్టం వచ్చినట్టు వీళ్ళు హామీలు పెంచారు. వీళ్ళని చూసి మిగతా రాష్ట్రాల్లో కూడా వీళ్ళని అడ్డం పెట్టుకొని చేద్దామనుకున్న మహారాష్ట్ర కూడా ఎలక్షన్లో ఎక్కడ వీళ్ళని చూసి ఓట్లు పడాలి. హర్యానాలో పరిస్థితి కూడా, తెలంగాణ పరిస్థితిని చూసి అంటే హామీల అమల్లో ఎక్కడ కూడా విఫలమైనారనేది ఒక అపోహ ఏర్పడి వాడి ఇతర పార్టీలు క్యాచ్ చేసుకోవడం మొదలుపెట్టినాయి. ఇప్పుడు కూడా ఏమిటంటే ఇక్కడ పరిస్థితి కూడా అదే పరిస్థితి అయింది కూడా. ఇక్కడ కూడా ఏంటి, కొన్ని జిల్లాల మంత్రివర్గ స్థానాలు లేదంటున్నారు, అదో పెద్ద కోల వేళ తగులు మొదలైనవి. నిజామాబాద్ కూడా మంత్రివర్గం, నిజామాబాద్ పిసిసి ప్రెసిడెంట్ అయిండు. నిజామాబాద్ కంటే 8 నెలలు బట్టి కనీసం పిసిసి కార్యనిర్వాహక అది కూడా ఏర్పాటు చేసుకోవడం చేతగట్లే. ఢిల్లీ లెవెల్లో కేంద్ర అక్కడ ఉండే అధిష్టాన వర్గం చేయట్లా, వీళ్ళ దగ్గర దమ్ము లేదో వాళ్ళు చేయడం లేదు. ఇక్కడ పరిస్థితి ఏంటంటే మంత్రివర్గం 12 మంది అన్నారు ముఖ్యమంత్రితో పాటు. ఒక ఖమ్మం జిల్లాకే ముగ్గురు ఉప ముఖ్యమంత్రులు, 8 పోర్టుపోలియోలు, 4 కార్పొరేషన్ చైర్మన్లు, ఒక రాజ్యసభ సభ్యుడు, మిగతా ఎమ్మెల్యేలు, మళ్ళా దీనికి షాడో ఎమ్మెల్యేలు కొంతమంది, అంటే ఊళ్ళలో కూడా ఎమ్మెల్యేలు తయారయ్యారు. అంటే గ్రూప్ రాజకీయాలు పెట్టి అభివృద్ధికి ఇదైతే ఇప్పుడు ఎదర పార్టీ వాళ్ళు విమర్శించలే, ఈ పార్టీలు విమర్శించే కాడికి ఉంది 290 రూపాయలలో. పక్కనున్న ఆంధ్రప్రదేశ్ పరిస్థితి కూడా అట్నయింది. ఈయాడికి 30,000 ఎకరాలు తీసుకొని కూడా వాటికి కూడా రాజధాని కట్టలేదు, ఇంకో 40,000 ఎకరాలు తీసుకుంటూ ఉన్నారు, ఏ పార్టీకం అమలు పరచలేదు, అప్పులు పాలవుతుంది. అంటే తెలుగు రాష్ట్రాల పరిస్థితి కూడా దిగజారిపోయింది పరిస్థితి ఇవాళ భారతదేశం మొత్తం మీద. కేంద్ర ప్రభుత్వం కూడా ఏమి విడుదల కనీసం ఏమి విడుదల చేయట్లు అప్పులు తీసుకొచ్చి పరిపాలన చేయమంటున్నారు. అప్పులు కూడా పుట్టే పరిస్థితి తెలంగాణలో లేదు. ఆంధ్రప్రదేశ్లో అప్పుల కోసం పాకులాడుతున్నారు కేంద్రాన్ని దృష్టిలో పెట్టుకొని. ఇప్పుడు ఈ విధంగా తెలియజేసేది ఏంటంటే ఇప్పటికైనా కూడా ఆర్థిక వనరులు సమకూర్చే పని చేయాలా. ఇష్టం వచ్చినట్టు హామీలు అమలు ఇచ్చారు హామీలు, వాళ్ళకు కేంద్రం వాళ్ళు ఇచ్చి చేస్తారు, ఇక్కడ వాళ్ళు కూడా హామీలు అంటున్నారు పార్టీలన్నీ కూడా. అన్ని పార్టీలు కూడా అదే పరిస్థితి ఉంది.
ఇక్కడ ఏంటంటే ఇంకా తెలంగాణలో వనరులు సమకూర్చట్లేదు. ఇప్పుడు హైడ్రా పేరుతోని పెద్ద విచ్చలవిడే ఏదో పెద్ద తేరకుపోయిపోయింది గవర్నమెంట్. రెండోది ఇక్కడ ఖమ్మం జిల్లాకు అన్ని మంత్రి పదవులు, రంగారెడ్డి జిల్లాలో హైదరాబాద్కి 3 పార్లమెంటు స్థానాల్లో ఉండి ఒక మంత్రి పదవి కూడా లేదు. మరి సామాజిక న్యాయం ఏముంది? ఒక ఎస్సీ వర్గీకరణ గోల ఒకటి, బీసీల గోల ఒకటి, ఈ విధంగా గోల పెంచుకొని అన్ని పార్టీలు కూడా తన స్వార్థం కోసం తయారవుతున్నారు. నాయకులు కూడా ఎవరు చొరబడ్డారో వాళ్ళ స్వార్థం కోసం ప్రయత్నం చేయడం జరుగుతున్నారు తప్ప చట్టసభల్లో నిజాయితీ పనులు చేసేటట్టు ఉండాలా, పారదర్శకత ఉండాలా, జవాబుదారీతనం ఉండాలా, సమాచారం ఉండాలా. సమాచారం అసలు హక్కే నిర్వీర్యం చేశారు తెలంగాణ ప్రభుత్వం వాళ్ళకి కూడా. విద్యాశాఖ మంత్రి లేకపోవడం అనేది దారుణమైన విషయం. వాళ్ళకి కూడా ఇంకో ఇష్టం వచ్చినట్టు హామీలు ఇచ్చారు. తులం బంగారం ఇస్తామన్నారు, స్కూటర్లు ఇస్తామన్నారు, అవి ఇస్తామన్నారు, ఇవి కూడా ఇంప్లిమెంట్ చేయాలి. ఇప్పటికైనా ఆలోచించి అసలు పరిపాలన అనేది బాగుండేటట్టు చేయాలా. ఇవాళ 24 గంటల కరెంటు ఉండటం వల్ల మన కొన్ని నీటిపారుదల సౌకర్యం ఉండడం వల్ల కానీ ఉత్పత్తి పెరిగిన తర్వాత రేట్లు తగ్గలేదు. అది కూడా కంట్రోల్ పెట్టే పరిస్థితి లేదు. అసలు ఈ విధంగా చేయటం మొదలు పెట్టారు. కాబట్టి 2 తెలుగు రాష్ట్రాల్లో ఒకప్పుడు నీలం సంజయ్ రెడ్డి గారు, పివి నరసింహారావు లాంటి పంపించిన రాష్ట్రపతి, ప్రధానమంత్రి ఈ విధంగా తెగదార్చుకున్నారు. కేంద్రంలో తిరగబడుతున్నారు. అన్ని పార్టీలు కూడా తిరగబడుతుంది కూడా. ఇది కూడా ఇప్పుడు ఆలోచన నిదారా కోరుకుంటూ మరొక కార్యక్రమంలో మీ ముందుకు వస్తాయి. భీమిరెడ్డి పుల్లారెడ్డి.